హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో వాటి గురించి అయితే ఇప్పుడైతే చూద్దాము. ఒకటి వచ్చేసరికి పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జిఎంసి రాజమహేంద్రవరం నుంచి, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ GTGH అండి, రాజమహేంద్రవరం. ఈ రెండు లొకేషన్ అంటే పోస్ట్ నుంచి అయితే మనకైతే జాబ్స్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని, అండ్ కేటగిరీ ఏ కేటగిరీ వైజ్ ఓపెన్ అయ్యాయి, అండ్ ఇంకోటి గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ నుంచి ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, అవి కూడా ఏ కేటగిరీ, అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ అంటే మనల్ని కాంట్రాక్ట్ బేసింగ్కా లేదా పర్మనెంట్ జాబ్సా లేదా అవుట్సోర్సింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ శాలరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఒక వేకెన్సీ అయితే ఓపెన్ అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి. ఇది వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఓపెన్ అవ్వడం అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ GGH అండి. సో నేను షార్ట్ ఫామ్లోనే చెప్పుకుంటూ వస్తాను, సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఓపెన్ కేటగిరీ వైజ్ ఒక వేకెన్సీ అయితే ఓపెన్ అయింది. ఇది వచ్చేసరికి మనల్ని కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారంట. సో బేసిక్ శాలరీ వచ్చేసరికి 34,580 రూపీస్ అయితే మనకు శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. అది వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ వైజ్ ఓపెన్ అయింది. అండ్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ నుంచి అయితే ఎటువంటి వేకెన్సీ అయితే రిలీజ్ కాలేదు. ఇది వచ్చేసరికి GMC నుంచి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది కదా, అది వచ్చేసరికి కాంట్రాక్ట్ కింద అయితే మనల్ని తీసుకోవడం జరుగుతుంది. శాలరీ విషయానికి వచ్చేసరికి 40,970 అయితే మనకైతే శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ హెల్పర్ వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది అది GMC నుంచి, అది కూడా ఓపెన్ కేటగిరీ వైజ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి GGH నుంచి 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి వచ్చేసరికి OC ఉమెన్స్ అండ్ ఇంకోటి వచ్చేసరికి SC ఉమెన్స్ అండి. ఇది వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్ అండి. సో మనకు శాలరీ విషయానికి వచ్చేసరికి 15,000 అయితే ఇస్తామని అయితే చెప్పారు. అండ్ మార్చరీ అటెండెంట్ వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. అండ్ OC కేటగిరీ కిందకైతే రిలీజ్ అయింది. అండ్ GGH నుంచి ఎటువంటి వేకెన్సీ రిలీజ్ కాలేదు. ఇది వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్ అండి. బేసిక్ శాలరీ వచ్చేసరికి 15,000 అయితే ఇస్తారంట. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్ నుంచి 9 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి GMC నుంచి. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్, VH ఉమెన్, STW, SCG అండ్ BCB ఉమెన్స్, BCC జనరల్ అంటే మెన్స్ అనుకుంటా, OC ఉమెన్స్, OC జనరల్ 2 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి GGH నుంచి 13 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. ఇవి కూడా వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. సో బేసిక్ శాలరీ అయితే 15,000 అయితే ఇస్తారంట. నెక్స్ట్ వచ్చేసరికి అనస్థీసియా టెక్నీషియన్ అండి. GGH నుంచి అయితే ఒక వేకెన్సీ రిలీజ్ అయింది. అది కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ VHG అని అయితే ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ బేసిక్ కింద. సో బేసిక్ శాలరీ వచ్చేసరికి 34,580 రూపీస్ అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కార్డియాలజీ టెక్నీషియన్ అండి. సో GGH నుంచి 3 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఒక వేకెన్సీ వచ్చేసి OC ఉమెన్స్, నెక్స్ట్ వచ్చేసరికి SC ఉమెన్స్, అండ్ మూడోది వచ్చేసరికి OC జనరల్ అయితే ఒక వేకెన్సీ రిలీజ్ అయింది. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అండి. సో మనకి బేసిక్ శాలరీ వచ్చేసరికి 37,640 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వచ్చేసరికి GMC నుంచి ఎటువంటి వేకెన్సీ రిలీజ్ కాలేదు. అండ్ GGH నుంచి అయితే 25 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే PHHG 1 అండ్ ST మెన్స్కి 2, SC ఉమెన్స్కి 1, SC జెంట్స్కి 2 వేకెన్సీ, BCA జనరల్ వచ్చేసరికి 2 వేకెన్సీ, BCB జెంట్స్ అంటే పర్సన్స్కి 2, BCB ఉమెన్స్కి 1, BCC జెంట్స్ 1 వేకెన్సీ, BCD ఉమెన్స్ 1 వేకెన్సీ, సో BCE ఉమెన్స్ 1 వేకెన్సీ, OC ఉమెన్స్ 4, OC జెంట్స్ 5,
ఓసీ జెంట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2 వేకెన్సీ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ జాబ్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే రిక్వైర్మెంట్ అయితే చేసుకుంటున్నారు. బేసిక్ శాలరీ వచ్చేసరికి 32,670 రూపీస్ అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ అండి. జీజీహెచ్ నుంచి అయితే ఒక వేకెన్సీ రిలీజ్ అయింది. అది కూడా ఎస్సీ మెన్స్కి అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే సెలెక్ట్ చేస్తున్నారు. బేసిక్ శాలరీ విషయానికి వచ్చేసరికి 32,670 రూపీస్ అయితే బేసిక్ శాలరీ అనేది అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అండి. సో మనకు ఒక వేకెన్సీ రిలీజ్ అయింది. అది కూడా ఓపెన్ కేటగిరీ కిందకైతే ఓపెన్ అయింది. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే తీసుకుంటున్నారు. బేసిక్ శాలరీ వచ్చేసరికి 34,580 రూపీస్ అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ వచ్చేసరికి జీజీహెచ్ నుంచి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే PH-VH జెంట్స్ కాంట్రాక్ట్ బేసిక్ కిందకైతే తీసుకుంటున్నారు. బేసిక్ శాలరీ వచ్చేసరికి 23,120 రూపీస్ అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సైకియాట్రిక్ సోషల్ వర్కర్ వచ్చేసరికి జీజీహెచ్ కిందకైతే 2 వేకెన్సీ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఓసీ ఉమెన్స్కి అండి, ఇంకోటి వచ్చేసరికి ఎస్సీ ఉమెన్స్కి అయితే ఓపెన్ అయింది. రిక్వైర్మెంట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ కిందకైతే మనల్ని అయితే తీసుకుంటున్నారు. శాలరీ విషయానికి వచ్చేసరికి 38,720 రూపీస్ అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పీచ్ థెరపిస్ట్ వచ్చేసరికి జీజీహెచ్ నుంచి అయితే ఒక వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. అది వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అండి. కాంట్రాక్ట్ బేసిక్ కింద శాలరీ వచ్చేసరికి 40,970 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండి. ఒక వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. అది వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ కాంట్రాక్ట్ వైజ్ అండి. బేసిక్ శాలరీ వచ్చేసరికి 34,580 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది. ఓసీ జెంట్స్ అండి జీఎంసీ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి జీజీహెచ్ నుంచి 8 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండి. శాలరీ విషయానికి వచ్చేసరికి 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టోర్ అటెండెంట్ అండి. జీజీహెచ్ నుంచి 2 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. ఇవి వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండి. శాలరీ విషయానికి వచ్చేసరికి 15,000 అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి చైల్డ్ సైకాలజిస్టు వచ్చేసరికి జీజీహెచ్ నుంచి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది ఓపెన్ కేటగిరీ కిందకి. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ అండి. సో బేసిక్ శాలరీ వచ్చేసరికి 54,060 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లినికల్ సైకాలజిస్ట్ వచ్చేసరికి జీజీహెచ్ నుంచి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది. సో అది వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అండి. కాంట్రాక్ట్ బేసిక్ జాబు. బేసిక్ శాలరీ వచ్చేసరికి 54,060 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ అటెండెంట్ అండి. జీఎంసీ నుంచి ఒక జాబ్ ఓపెన్ అయింది. అది BCA ఉమెన్స్కి అండి. సో ఇది వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ జాబ్ అండి. బేసిక్ శాలరీ వచ్చేసరికి 15,000. సో మనకి టోటల్ జీఎంసీ నుంచి మనకు ఓపెన్ అయిన జాబ్స్ వచ్చేసరికి 15 జాబ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అండ్ GHC నుంచి అయితే 64 జాబ్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో మనకి ఈ జాబ్స్ అనేది కాంట్రాక్ట్ కిందకి అయితే జీఎంసీ నుంచి 2 జాబ్స్, GTGH నుంచి 39 జాబ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. మొత్తం 41. అవుట్ సోర్సింగ్ కిందకి జీఎంసీ నుంచి 13 జాబ్స్, GTGH నుంచి 25 జాబ్స్, మొత్తం ఇవి 38 జాబ్స్ అండి. సో మొత్తం మనకు టోటల్ వేకెన్సీ రిలీజ్ అయింది వచ్చి 79 జాబ్స్ అనేది అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. ఫస్ట్ మనమైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసరికి 13th ఏప్రిల్ 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఆన్లైన్ అప్లికేషన్ రిసీవ్డ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 1st మే 2025 నుంచి అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ రిలీజ్ అవ్వడానికి అంటే రిసీవ్ చేసుకుంటారు. సండే హాలిడే వల్ల మనకైతే ఎప్పుడెప్పుడు సండే హాలిడేస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మేబీ అప్పుడు ఆ రోజు అప్లికేషన్ అనేది తీసుకోరేమో. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 12వ తేదీ మే 2025 సాయంత్రం 4 గంటల వరకు అయితే అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకుంటారంట. సో స్క్రూనిటీ అప్లికేషన్ అప్ టు వచ్చేసరికి 27 మే 2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రొవిజనల్ లిస్ట్ అండ్ కాల్ ఆఫ్ అబ్జెక్షన్స్ వచ్చేసరికి
29th May 2025 వరకు అయితే టైం అయితే ఉంది. లాస్ట్ డేట్ రిసీవ్డ్ అబ్జెక్షన్స్ వచ్చేసరికి 31st May వరకు అయితే టైం అయితే ఉంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 10th June 2025 అయితే రిలీజ్ చేస్తారు మెరిట్ లిస్ట్ అండి. అండ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి 13th June 2025 అయితే మనకైతే రిలీజ్ చేస్తారు. అండ్ కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అంటే మనకు సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు కదా. సో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది 16వ తేదీ June 2025 అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రాజమోహన్ అని ఇక్కడ సైన్ అయితే చేశారు. సో ఇక్కడ కలెక్టర్ గారు కూడా సైన్ చేయడం అయితే జరిగింది. మోహన్ సగిలి అని అయితే ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడ. సో ఇది మనకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసరికి అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఏంటి ఎలా అనేది అయితే రిజర్వేషన్ కేటగిరీ. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్. ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రోగ్రామర్ అండి. సో కంప్యూటర్ ప్రోగ్రామ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బీఈ లేదా బీటెక్లో ఐటీ లేదా సిఎస్ చదివి ఉండాలి, లేదా ఎంసీఏ అయితే చదివి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే లేదా ఐటీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో అయితే మీకైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ లేదా డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ హెల్పర్ అండి. సో మనం ఏంటంటే 10th class లేదా ఎస్ఎస్సి అయితే ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలి. సో దాంతోపాటు మనకైతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎలక్ట్రికల్ వర్క్ మీద అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మార్చురీ అటెండర్ అండి. సో ఇది వచ్చేసరికి మనకు 10th class లేదా ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే 10th class బేస్ మీద అయితే జాబ్ అండి ఇది మార్చురీ అటెండెంట్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేటర్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ 10th class క్వాలిఫికేషన్ మీద అయితే జాబ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అనస్థీషియా టెక్నీషియన్ అండి. ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ అయితే చదివి ఉండాలి. అండ్ ఏంటంటే 2 years డిప్లొమా అనస్థీషియా టెక్నీషియన్ అయితే చదివి ఉండాలి. అండ్ డెఫినెట్లీగా మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీ అనే దాంట్లో అయితే రిజిస్టర్ అయ్యి అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి కార్డియాలజీ టెక్నీషియన్ అండి. సో ఇది వచ్చేసరికి బీఎస్సీ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివి 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ అయితే చదివి ఉండాలి. దాంతోపాటు 2 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. లేదా బీఎస్సీలో కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చదివి ఉండాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళైతే ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ అతను ఏపీపీఎంబీ దాంట్లో డెఫినెట్గా రిజిస్టర్ అయ్యి అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అండి. సో దీనికి ఏంటంటే ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చదివి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ అతను ఏపీపీఎంబీ నుంచి అయితే డెఫినెట్గా రిజిస్టర్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి 9వది ల్యాబ్ టెక్నీషియన్ అండి. ఇతను వచ్చేసరికి డెఫినెట్గా డిఎంఎల్టీ చదివి ఉండాలి, లేదా బీఎస్సీలో ఎంఎల్టీ చదివి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ 1 year అప్రెంటిస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇన్ కేస్ క్యాండిడేట్ బోత్ డిఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ చదివి ఉంటారో వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం పర్సంటేజ్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళు కన్సిడర్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఈ పర్సన్ అనే అతను ఏపీపీఎంబీ నుంచి అయితే డెఫినెట్గా రిజిస్టర్ అయ్యి అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ లేదా బీటెక్లో ఐటీ లేదా సిఎస్ లేదా ఈసీఏ అయితే చదివి ఉండాలి. అండ్ లేదా ఎంసీఏ చదివి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ అయితే చదివి ఉండాలి.
అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మీద. ఏదైనా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఓటీ టెక్నీషియన్ అండి. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డెఫినెట్గా డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ లేదా ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అయితే చదివి ఉండాలి. అండ్ ఈ పర్సన్స్ అయితే ఏపీపీఎంబీలో అయితే రిజిస్టర్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు అనేవాళ్ళు ఏపీపీఎంబీ అనే వెబ్సైట్లో దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి అయితే పర్సన్ అయి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సైకాట్రిక్ సోషల్ వర్కరు. సో వీళ్ళు ఏంటంటే ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఇన్ మెడికల్ సైకాట్రిక్ సోషల్ వర్క్ అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. లేదా ఎంపిల్ సైకాట్రిక్ సోషల్ వర్క్ లేదా పిహెచ్డి అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి స్పీచ్ థెరపిస్ట్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు. అండ్ డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఏ స్పీచ్ థెరపీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ 14వది వచ్చేసరికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండి. బిఈ లేదా బీటెక్ చదివి అందులో ఐటీ లేదా సిఎస్ అయితే చదివి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ అయితే చదివి ఉండాలి. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ 3 years ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేసరికి 10th class క్వాలిఫికేషన్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ స్టోర్ అటెండెంట్కి అయితే 10th class క్వాలిఫికేషన్ అనేది అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి చైల్డ్ సైకాలజిస్ట్ అండి. సో ఎంఏ సైకాలజీ లేదా పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ లేదా ఫ్యామిలీ రిలేషన్స్ ఎంపిల్ సైకాలజీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 18th వచ్చేసరికి క్లినికల్ సైకాలజిస్ట్ అండి. సో వీళ్ళు ఏంటంటే ఎంఏ సైకాలజీ అండ్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ ఎంపిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ అయితే చదివి ఉండాలి. లేదా ఎంపిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ ఎంపిల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ల్యాబ్ అటెండెంట్ అండి. సో వీళ్ళు ఏంటంటే 10th class అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే లేదా ఇంటర్మీడియట్లో ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అయితే బోర్డు నుంచి కండక్ట్ చేసింటారు కదా, అందులో వీళ్ళైతే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు గైస్. ఇది ఎడ్యుకేషనల్ విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం ఏజ్ లిమిట్ అయితే 18 సంవత్సరాలు అనుకుంటా, మ్యాక్సిమం వచ్చేసరికి 42 సంవత్సరాలు అని అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎప్పటికంటే 31 March 2025 నాటికైతే మ్యాక్సిమం 42 సంవత్సరాలు అని అయితే ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసరికి 3 years అయితే ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 10 years అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం 52 years అని. సో అదే డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్కి 10 years ఇచ్చారు కదా, సో అలా. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఒక పర్సన్ డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్గా అయితే అప్లై చేసుకోవచ్చు సపరేట్గానే అయితే ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో ఓసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 500 rupees అండి. అండ్ బీసీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 300 rupees అయితే అప్లికేషన్ ఫీజు అండి. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 marks అయితే ఉంటుంది. 75 marks అలొకేట్ ఫర్ మార్క్స్ ఇన్ ద ఆల్ ద 3 years క్వాలిఫై ఎగ్జామినేషన్స్ అదర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ కిందకైతే 75 marks అని చెప్తున్నారు. 10 marks ఫర్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ రికగ్నైజ్డ్ నోటిఫికేషన్ నుంచి అయితే చెప్తున్నారు. సెల్ఫ్ అటాచ్డ్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాలని చెప్పారు. సో ఏంటంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ విత్ డేట్ ఆఫ్ బర్త్తో ఉండేదైతే, నెక్స్ట్ పాస్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్స్ వైజు, నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ మెమోస్ అండ్ క్యాల్కులేటర్ రూల్స్ అండ్ ఫోర్స్ అన్నీ ఇవ్వాలని చెప్తున్నారు. వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొన్ని మెడికల్ ఏపీపీఎంబీ నుంచి రిజిస్ట్రేషన్ అయినట్లు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వాలంట 4th నుంచి 10th వరకు అలా ఎవ్రీ క్లాస్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఒక దాన్ని బట్టి ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు. సో సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ ఇష్యూడ్ ఉంటే సదరం అనే దాని సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయాలని చెప్తున్నారు. ఇవన్నీ సర్టిఫికేట్స్ అండి, ఏమేమి మనం సబ్మిట్ చేయాలనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తుందో అవి మాత్రమే నేనైతే చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది మనకు సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్స్ అండి. గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్స్ అండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని గైస్. Thank you.